ప్రముఖ క్రైస్తవ వర్తమానికులు పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల అయితే ఆయన మృతి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఆయన అయితే 24వ తేదీ సోమవారం నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల అయితే రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి కొంతమూరు వద్ద ఒక పెట్రోల్ బంకు ఎదురుగా ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన మృతి పలు అనుమానాలు అయితే దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓ ప్రక్కన పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల యొక్క అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అలాగే హైదరాబాద్ కూడా తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు కూడా చేసినటువంటి పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రావాల్సి ఉంది. అతను ఏ విధంగా చనిపోయాడు, అలాగే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడా, లేదంటే ఎవరైనా హత్య చేసి ఈ విధంగా క్రియేట్ చేశారా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన ఆయన ఏదైతే సోమవారం నాడు బయలుదేరినట్టు ఆయన తెల్లవారితే మనకి సరిగ్గా మంగళవారం నాడు ఆయన ఉదయం 11 గంటల ప్రాంతానికి అయితే ఆయన మృతి చెందినట్టుగా అందరికి కూడా తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన చనిపోయినది పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల అని తెలిసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవుల్లో ఆందోళన అయితే బలుగుందని చెప్పాలి. ఎందుకంటే ఆయన్ని ఎవరో అనుమానాస్పద స్థితిలో ఈ విధంగా కొట్టి చంపారనేది ప్రధానమైనటువంటి క్రైస్తవ సంఘాల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ నేపథ్యంలో మరో పక్కన అక్కడ బుల్లెట్ అక్కడ ఏదైతే ఈ యొక్క ప్రధానంగా విజయవాడ నుంచి అలాగే రాజమండ్రి వస్తున్నటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఈ యొక్క రాజమండ్రి గోదావరి కొవ్వూరు బీచ్ ఇవన్నీ కూడా దాటిన తర్వాత ఆయన అయితే కొంతమూరు గామన్ బీచ్ రోడ్ ఏదైతే ఉందో పెట్రోల్ బంకు వద్ద వచ్చేసరికి రోడ్డు వారన అనుమానాస్పద స్థితిలో ఆయన బుల్లెట్ పడి తన మీద పడిపోయి ఉండడం, ఆయన హెల్మెట్ పెట్టుకుని ఉండి ముఖానికి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అతను అయితే ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోలేదనేది కూడా క్రైస్తవుల్లో మొత్తం అందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఆయన ఏదైతే గత కొన్నాళ్ళ నుంచి కూడా ప్రాణహాని ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు అనుమానాలకైతే తావుతీస్తుంది. దీన్ని సరైన లోతైన దర్యాప్తు చేయాలంటూ క్రైస్తవ సంఘాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. ఇది నిజంగా రోడ్డు ప్రమాదం జరిగిందా, లేదంటే ఇది ఎవరైనా చంపి ఈ విధంగా పడేశారనేది కూడా ప్రతి ఒక్కరిలోని కూడా అనుమానం వచ్చిన నేపథ్యంలో పోలీసుల పక్కన విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. ఆ యొక్క విచారణలో భాగంగా పోలీసులు అయితే 2 సీసీ ఫుటేజ్లు అయితే విడుదల చేశారు. అందులో ప్రధానంగా చూసుకుంటే అతను విజయవాడ నుంచి రాజమండ్రి వరకు పలు టోల్గేట్లు ఉన్నప్పటికీ ప్రధానంగా మొదటగా ఆయనైతే సజీవంగా కనపడింది, చివరిసారిగా ఆయన బతికి కనపడించినటువంటి వీడియో ఏదన్నా ఉంటే పోలీసులు రిలీజ్ చేసినటువంటి వీడియో ఇది. ఈ యొక్క రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి కొవ్వూరు టోల్గేట్ వద్ద ఉన్నటువంటి ఒక వీడియో ప్రధానంగా అతను రావడం. ఇక్కడ మనం ఉన్నటువంటి ప్రాంతం చూడవచ్చు. ఇది కొవ్వూరు ఏదైతే టోల్గేట్ ఉందో కొవ్వూరు టోల్గేట్ వద్ద పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల సంబంధించినటువంటి చివరిసారి కనిపించినటువంటి వీడియో ఇదే టోల్గేట్ వద్ద కనిపించింది. ఆయన బుల్లెట్ పైన రావడం, ఆ బుల్లెట్ పైన వస్తున్నటువంటి వీడియోలు ఇక్కడ నుంచి సరిగ్గా ఏదైతే ఇక్కడ నుంచి కరెక్ట్గా 11 గంటల 30 నిమిషాలకి, అలాగే సోమవారం రాత్రి సరిగ్గా 11 గంటల 30 నిమిషాలకు ఇదే కొవ్వూరు టోల్గేట్ వద్దకైతే ఆయన రావడం మనం చూస్తున్నాం. బుల్లెట్ మీద ఏ విధంగా వస్తున్నారో అలాగే బైక్ మీద వస్తున్నట్టుగా ఆయన అదే పక్క నుంచి అందరూ కూడా పక్కన లారీలకి అలాగే పెద్ద పెద్ద వాహనాలకి ప్లేస్ ఉంటుంది. పక్కనే మనకి బైక్లో ఏదైతే 2 వీలర్స్ వచ్చేందుకు ఈ టోల్గేట్ వద్దనైతే పక్క స్పెసిఫిక్గా మనకి ఇక్కడ కోన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ సేఫ్టీకి అంటే రోడ్డు అటు ఇటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ వీటిని కోన్స్ అంటారు. వీటిని ఈ విధంగా పెడతారు. వీటిని తప్పించుకుని పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల అయితే మనకి చివరిసారిగా మనం చూస్తున్నాం. ఆయన హెల్మెట్ పెట్టుకుని ఏ విధంగా వస్తున్నాడో చూస్తూ, అలాగే ఆయన నెమ్మదిగా వస్తున్నారు. పక్కన లారీ కూడా కనపడుతుంది. ఈ విధంగానే వచ్చి అటుగా వెళ్ళిపోయినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇలాగే వస్తారు. ఇలాగే వచ్చి ఇక్కడ అటుగా చూసుకుని మనం ఒకసారి అటు చూడొచ్చు. అటు చూస్తే వెహికల్ అటు ఆగి ఉన్న నేపథ్యంలోనే ఇటు 2 వీలర్స్ రావాల్సిన పరిస్థితి ఉంది. ఆయన సరిగ్గా ఇక్కడికి వచ్చేసరికి ఆయన పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల ఇక్కడ లారీ మనకు అటువైపు చూస్తే లారీ కనిపించింది. లారీ కనిపించిన నేపథ్యంలో అతను బండి మీద ఇటుగా వస్తున్నటువంటి సీసీ ఫుటేజ్ సరిగ్గా ఇక్కడికి రాబోతుకి రాత్రి 11 గంటల 30 నిమిషాలు సమయం అవుతుంది. ఆ సమయంలో ఆయన బుల్లెట్ పైన హెల్మెట్ పెట్టుకుని కేవలం బుల్లెట్కి అయితే హెడ్లైట్ అయితే వెలగలేదు. కేవలం సిగ్నల్ మాత్రమే వెలుగు ఉంటుంది. సిగ్నల్ బ్లింక్ అవుతూ అది బ్లింక్ చేసుకుంటూ అతనైతే వీటిని రప్పించారు. అక్కడ లారీ మన పక్కన లారీ ఉంది. లారీతో పాటు వీటిని ఏవైతే కోన్స్ ఉన్నాయో వీటి ప్లాస్టిక్ కోన్స్ని అయితే తప్పించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి అతను పలు అనుమానాలు అయితే దారి తీస్తాయి. ఎందుకంటే అతను ఇక్కడి నుంచి దాటేటప్పుడైతే ఇటు అటు ఊగుతూ వస్తున్నట్టుగా కనిపించారు. అంటే అతను నిద్రమత్తులో ఉండి ఆ విధంగా ఊగుతున్నారా, లేదంటే
అతను మద్యం సేవించారనేది కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే ఆయన ఆ పాస్టర్ నుండి ఈ విధంగా మద్యం సేవించడం అనేది మరొక ఆరోపణ అయితే వస్తుంది. అలాగే ఆ లైటు ప్రధానంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ఇటుగా మనకి అక్కడ తప్పించారు. దాన్ని తప్పించిన తర్వాత అక్కడ లారీ ఉంది. లారీ ఎదురుగా ఫాస్ట్గా ఇక్కడ వరకు స్లోగా వచ్చారు. స్లోగా వచ్చినటువంటి ఆయన ఇటుగా చూసుకుంటే మనకి ఈ క్రాస్ ఏదైతే ఇక్కడ నుంచి ఈ 3వ క్రాస్ ఏదైతే ఉందో 3వ క్రాస్ నుంచి ఇటుగా ఇలా వెళ్ళిపోయారు. అంటే ఇది ఇటు విజయవాడ నుంచి ఇటుగా వచ్చినటువంటి ఇది రాజమండ్రి ఎంటర్ అయిపోతాం. ఈ దాస్తే రాజమండ్రి గామన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో 4వ బ్రిడ్జికి అయితే ఇటుగా వెళ్ళిపోతారు. ఈ విధమైనటువంటి ప్రక్రియ అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి సరిగ్గా ఆయన 11:30 బ్లింక్ అవుతున్నటువంటి ఒక బ్లింకింగ్ అంటే అతను ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటి సిగ్నల్ లైట్ మాత్రమే బ్లింక్ అవుతుంది. హెడ్ లైట్ ఏమాత్రం కూడా మన సీసీ కెమెరాలో చూస్తాం. హెడ్ లైట్ అయితే లేదు. హెడ్ లైట్ అయితే లేకపోవడంతో కేవలం అతను బ్లింక్ అవుతున్నటువంటి సిగ్నల్ లైట్తోనే అతను ఇక్కడి నుంచి అయితే బయలుదేరారు. సరిగ్గా ఇక్కడ నుంచి ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం చూసుకుంటే 6 కిలోమీటర్ల 300 మీటర్లు ఉన్నట్టుగా ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి సరిగ్గా ప్రయాణం చేస్తే 11:30 ఈ సమయంలో బయలుదేరినటువంటి ఆయన ఎక్కడైతే ప్రమాదం జరిగిందో కొంతమూరు వద్ద ఆ పెట్రోల్ బంక్ ఎదురుగా అక్కడ చూస్తే మరొక సీసీ ఫుటేజ్ 11:42 ఆ నిమిషానికైతే అక్కడ పెద్ద డస్ట్ ఒక దుమ్ము ఒక్కసారిగా రేగడం, అక్కడ 4-5 లారీలు కార్లు కూడా వెళ్ళడం, ఒక రెడ్ కారు అలా క్రాస్ అయిన నేపథ్యంలో ఒక్కసారిగా ఒక డస్ట్ అయితే వచ్చి అక్కడ పడిపోయినట్టుగా అయితే అక్కడ ఏదైతే తెల్లవారేసరికి చూసేసరికి అక్కడ బుల్లెట్ పడి ఉందో ఆ యొక్క ప్రాంతంలో అతను పడి ఉన్నారు. అదే ఇదంతా కూడా ఇలా జరిగింది. కానీ అసలు ఎక్కడి నుంచి ఇక్కడ చూసుకుంటే కేవలం 10:30 నుంచి 10:42 లోపల అంటే 12 నిమిషాల వ్యవధిలో అసలు ఏం జరిగింది, అతను సజీవంగా ఈ యొక్క కొవ్వూరు టోల్గేట్ దగ్గర కనిపించినటువంటి పాస్టర్ ప్రవీణ్ ఈ 12 నిమిషాల వ్యవధిలో అక్కడికి రావడానికి ఎందుకు పడిపోయారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఇక్కడ నుంచి జర్నీ ఎంత దూరం ఉంది, ఇక్కడ నుంచి 12 నిమిషాల వ్యవధిలో ఎంత కిలోమీటర్, ప్రధానంగా గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే 12 నిమిషాల్లో అక్కడ చేరుకుంటున్నాము. ఇప్పుడు మనం ఒక ట్రైల్ మనం కూడా బైక్ మీద వెళ్ళి ప్రయాణం చూపించే ప్రయత్నం చేద్దాం. సరిగ్గా 11:31 ఇక్కడ బయలుదేరింది, అక్కడికి 11:42 ఆయన రావడం జరిగింది. ఆయన హెడ్ లైట్ లేకపోతే ఎంత స్పీడ్లో ఎలాగ వెళ్ళారు, ఆ రాత్రి సమయంలో ఆయన ఈ సిగ్నల్ లైట్ ఆధారంగానే వెళ్ళాడు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అతను ఆ నైట్లో కూడా ఎంత స్పీడ్లో వెళ్ళారు, అదే 12 నిమిషాల్లో కొంతమంది ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలోకి ఎలా చేరుకున్నారని కూడా ఇప్పుడు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం కూడా ఒక బైక్ తీసుకుని బైక్ మీద ప్రయాణం చేసి అతను ఏ విధంగా ఇక్కడ దారిలో 2 మార్గాలు తగులుతాయి. 2 మార్గాల్లో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సీతానగరం అలాగే కాతేరు అలాగే రాజమండ్రి వెళ్ళి ఒక మార్గం కింద డైవర్షన్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. మళ్ళీ ఎదరికి వెళ్ళేసరికి అలాగే మధురపూడి విమానాశ్రయానికి రాజమండ్రి అలాగే గోకవరం వెళ్ళే ఒక డివైడర్ కూడా ఉంటుంది. ఈ విధంగా 2 మాత్రమే తగులుతాయి. ఎవరైనా రెడ్ కారు ఇదే టోల్ గేట్లో ప్రధానంగా ఎన్ని కార్లు వెళ్ళావి, అలాగే ఆ సమయంలో 11:30 వ్యవధిలో ఆయన బయలుదేరిన తర్వాత ఇదే ఇక్కడ నుంచి 3 మార్గాలు అయితే ఉన్నాయి. 3 మార్గాల నుంచి ఎన్ని కార్లు వెళ్ళాయి, ఎన్ని వాహనాలు వెళ్ళాయి అనేది పోలీసులు అయితే ఇప్పుడు దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. ప్రధానంగా అందులో కార్లు ప్రధానంగా ఎన్ని వెళ్ళినప్పటికీ ఆ సమయం నుంచి 11:30 నుంచి 11:42 వరకు కూడా ఎన్ని కార్లు ఈ యొక్క టోల్ గేట్ నుంచి వెళ్ళాయి అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అందులో రెడ్ కారు ఏదనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఆ రెడ్ కారు నిజంగా అది గుద్దితే మాత్రం అతను రోడ్డు పక్కన పడిపోయాడా, లేదంటే ఎవరైనా కావాలని అతన్ని కొట్టి అదిగా తోసేశారా, ఆ రెడ్ కారు ఎవరనేది కూడా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ కార్లు ఎన్ని వెళ్ళాయి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది, ఎంతసేపుల్లో మనం ప్రయాణం చేయగలమనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే కొవ్వూరు వద్ద మన టోల్ ప్లాజా దగ్గర అయితే మనం కూడా బైక్ మీద ప్రయాణం చేసి మన ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రదేశానికి కూడా వెళ్ళే మన ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం కొవ్వూరు టోల్గేట్ వద్ద ఉన్నాం. ప్రవీణ్ ప్రగడాల చివరిసారిగా తన సజీవంగా చివరి వీడియో బతికున్నటువంటి వీడియో ఏదైతే ఉందో ఇక్కడే మనకు ప్రధానంగా సీసీ ఫుటేజ్ లో కనిపించినట్టు వీడియో. ఇక్కడ కొవ్వూరు టోల్గేట్ ఏదైతే ఉందో కొవ్వూరు టోల్గేట్ వద్ద రాత్రి 11:30 ఇక్కడ నుంచి అయితే బయలుదేరారు. ఇక్కడ నుంచి బయలుదేరిన నేపథ్యంలో ఇక్కడ నుంచి సరిగ్గా అక్కడికి వెళ్ళబోతికి ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి 11:42 అయింది. ఆ సమయంలో ఆ మార్గ మధ్యలో ఏం జరిగింది, అక్కడికి వెళ్ళబోతికి ఎలా జరిగింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం
ఆయన ఏ విధంగా ఇక్కడి నుంచి బయలుదేరారు, అతనికి 12 గంటల సమయంలో మధ్యలో ఏ విధంగా జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే ఆయన ఇక్కడి నుంచి గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో బయలుదేరారు, మరో పక్కన సీసీ ఆయనకి కేవలం ఆ రైట్ సైడ్ ఉన్నటువంటి హెడ్ లైట్ తప్ప మరొకటి లేదు. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు, ఇప్పుడు జీరోతో బయలుదేరినటువంటి ఇక్కడ జీరో ఒకటి చేస్తుంది. అలాగే ఇక్కడ మనం టైమర్ కూడా ఆన్ చేసుకుంటున్నాం. టైమర్ కూడా ఇక్కడ ఆన్ చేస్తాం. ఈ టైమర్ ఆన్ చేసి బండి స్టార్ట్ చేసి అక్కడ నుంచి మనం అయితే బయలుదేరుతాం. ఇక్కడ నుంచి సరిగ్గా అక్కడ కొంతమూరు ఏదైతే గామన్ బీచ్ రోడ్ ఏదైతే ఉందో కొంతమూరు వెళ్ళేసరికి ఎంత టైం పడుతుంది, ఈ యొక్క కొవ్వూరు నుంచి అక్కడ నుంచి ఎంత దూరం ఉంది, ఎన్ని కిలోమీటర్లు ఉంది. సాధారణంగా అయితే మనకు ఇప్పటి వరకు తెలిసింది 6 కిలోమీటర్ల 300 మీటర్లు అని చెప్పేసి ప్రమాదం జరిగింది. కొవ్వూరు టోల్గేట్ నుంచి ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి 6 కిలోమీటర్ల 300 మీటర్లుగా చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడ నుంచి ఎంత టైం పట్టింది అంటే 12 నిమిషాలు, ప్రధానంగా 12 నిమిషాలకైతే ఇక్కడ నుంచి అక్కడికైతే ప్రవీణ్ ప్రగడాలు అయితే చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ టైమర్ అయితే ఆన్ చేస్తున్నాను. టైమర్ చూపించే ప్రయత్నం చేద్దాం. టైమర్ ఇక్కడ అయితే టైమర్ ఆన్ చేయడం జరుగుతుంది. అలాగే బండి కూడా స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి మనం బయలుదేరదాం. అంటే ఇక్కడ నుంచి ఏ విధంగా బయలుదేరారు అనేది కూడా మీకు చూపించడం కోసం ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాం. అలాగే మనకి ఈ టైమర్ అయితే చూస్తున్నాం. పక్కన కొవ్వూరు టోల్గేట్ చూడొచ్చు. కొవ్వూరు టోల్గేట్ చూస్తాం. టైమర్ అయితే మరి కొద్దిసేపట్లో స్టార్ట్ చేసిన తర్వాత కొవ్వూరు టోల్గేట్ నుంచి ఎలా బయలుదేరారు అనేది కూడా చూపించే చేస్తాం. టైమర్ అయితే ఒకసారి స్టార్ట్ చేయడం చూద్దాం. టైమర్ చూద్దాం. ఇప్పుడు టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ నుంచి స్టాప్ వాచ్ ఏదైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నేను బయలుదేరుతున్నాను. సరిగ్గా టైం చూసుకున్నాం. మనకి కరెక్ట్ గా టైం చూసుకుంటే ఇక్కడికి ఎంత దూరం చూసే ప్రయత్నిస్తాం. ఇక్కడ నుంచి కొవ్వూరు టోల్గేట్ నుంచి అయితే బయలుదేరారు. ఇక్కడ నుంచి బయలుదేరే చూద్దాం. ఇక్కడ నుంచి బయలుదేరి మనం వెళ్తున్నాం. అలాగే కొవ్వూరు టోల్గేట్ అయితే దాడుతున్నాం. కొవ్వూరు టోల్గేట్ వద్ద ఎదుర రాగానే ఒక స్పీడ్ బ్రేకర్ కూడా ఉంది. ఆ స్పీడ్ బ్రేకర్ అయితే మనం దాటుకుంటూ వెళ్తున్నాం. సరిగ్గా ఎంత సమయం పడుతుంది, ఎన్ని నిమిషాలు పడుతుందో కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ కొవ్వూరు టోల్గేట్ దాటి ఒక స్పీడ్ బ్రేకర్ అయితే దాటుతున్నాం. దాటుతున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరాం. ఇక్కడ ఆ కొవ్వూరు టోల్గేట్ నుంచి ఎంత సమయం పట్టింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అలాగే ఈ కొవ్వూరు టోల్గేట్ దగ్గర గామన్ బ్రిడ్జ్ ఉంటుంది. గామన్ బ్రిడ్జ్ మీదుగా అయితే ఆయన ప్రయాణం అయితే సాగింది. సరిగ్గా గామన్ బ్రిడ్జ్ ఎంత దూరం అందులో ప్రయాణం చేశారు, అతను ఎంత ఫాస్ట్ గా అంటే మనకి ఏదైతే కొవ్వూరు టోల్గేట్ వద్ద ఎంత దూరంలో వెళ్ళారనేది మనకి ఇక్కడ నుంచి సరిగ్గా 6 కిలోమీటర్ల ప్రయాణం అయితే రావడం జరిగింది. అలాగే 11 గంటల 31 నిమిషాలకైతే ఇక్కడ నుంచి బయలుదేరినట్టు ఆయన అక్కడికి వెళ్ళేసరికి ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం 11 గంటల 42 నిమిషాలకైతే ప్రమాదం జరిగినట్టుగా అక్కడ సీసీ ఫుటేజ్ రావడం జరిగింది. మనం చూస్తున్నాం. అక్కడ నుంచి అయితే ఇప్పుడు ప్రస్తుతం టోల్గేట్ దాటుతున్నాం. టోల్గేట్ దాటి గోదావరి బ్రిడ్జ్ 4వ బ్రిడ్జ్ ఏదైతే ఉందో గామన్ బ్రిడ్జికి అయితే మరి కొద్దిసేపట్లో చేరుకుంటాం. అప్పుడు సరిగ్గా మనకు ప్రయాణం అయితే సరిగ్గా మనం చూసుకుంటే ఇక్కడ ఎంత దూరంలో మనం ప్రయాణం చేస్తున్నా చూస్తున్నాం. అలాగే అక్కడ జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం వారికి అంటే మధ్యలో 2 వేలు ఉంటాయి. అతని వెనకాల ఇంకా ఏవైనా కార్లు ఫాలో అయ్యా లేదా అనేది కూడా తెలుసుకునేందుకు ఇప్పుడు పోలీసులు అన్వేషణ చేస్తున్నారు. మనకి ఇప్పుడు అయితే ప్రయాణం సాగుతుంది. ఇప్పుడు రాజమండ్రి 4వ బ్రిడ్జ్ వద్దకైతే చేరుకుంటున్నాం. సరిగ్గా ఇక్కడికి సమయం టోల్గేట్ నుంచి ఇక్కడికి రావడానికి సరిగ్గా 2 నిమిషాలు అయితే సమయం పట్టింది. 2 నిమిషాలు అంటే మనం ప్రధానంగా చూసుకుంటే 2 నిమిషాల 14 సెకండ్లు. ఇక్కడ మనం చూస్తున్నాం అన్నవరం 86 కిలోమీటర్లు, విశాఖపట్నం 200 కిలోమీటర్లు అంటూ ఒక ఉంది. ఇప్పుడు బ్రిడ్జ్ పై రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ ఏదైతే ఉందో 4వ బ్రిడ్జి పైకి అయితే ప్రస్తుతం ఎంటర్ అవ్వం. ఆ బ్రిడ్జి పైన అంటే రాత్రికాల సమయంతో పాటు పక్కన ప్రవీణ్ ప్రగడాలకైతే కేవలం హెడ్ లైట్ అయితే లేదు, బ్లింక్ లైట్ సిగ్నల్ లైట్ మాత్రమే వెలుగుతుంది. ఆ సిగ్నల్ లైట్ లోనే ఆయన ప్రయాణం చేశారు. ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో ఆయన అంతా చీకటి అంటే రాత్రి ఆ రోజు లైటింగ్ ఉందో లేదో తెలియదు. మనకు పక్కన బ్రిడ్జి పైన మనకి ఇక్కడ రైట్ సైడ్ ఒక రోడ్డు, అలాగే లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు, 2 రోడ్లు ఉన్నాయి. ఇలాగా 1 వే ఉంది. అటువైపు అయితే విజయవాడ వెళ్ళిపోతుంది. ఇటు నుంచి మనకి విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళే రోడ్డు కాబట్టి మనం కొవ్వూరు నుంచి రాజమండ్రి గోదావరి 4వ బ్రిడ్జ్ అయితే దాటుతున్నాం. ఈ బ్రిడ్జి పైన ప్రస్తుతం బ్రిడ్జి మధ్యలో ఉన్నాం. సరిగ్గా మనకు బయలుదేరినటువంటి సమయానికి చూసుకుంటే ఇప్పుడు 3 నిమిషాలు పట్టింది. 3 నిమిషాల 15 సెకండ్లు పడుతుంది గోదావరి బ్రిడ్జి మీద ఉండబోతుకి. ఇంకా గామన్ బ్రిడ్జ్ దాటబోదు అంటే మనం ప్రస్తుతం 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాం. ఈ సమయంలో ఎంత సమయం పట్టింది? ఇప్పటికే
సమయం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆయన ప్రవీణ్ పగడాల అయితే కేవలం 12 నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నారు. 12 గంటలకైతే అక్కడ చేరుకున్నారు. చేరుకున్న నేపథ్యంలోనే ఆయన 12 నిమిషాల్లో మాత్రమే అక్కడ చేరుకుని అక్కడ ప్రమాదం జరిగింది. అక్కడ వెనకాల ఒక రెడ్ కారు, ఆ సమయంలో మరి ఏ కారు వస్తుందనేది కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయనకి ప్రమాదం జరిగింది. కేవలం హెడ్ లైట్ మాత్రమే వేసుకుని వస్తున్నారు. మరో పక్కన రైట్ సైడ్ సిగ్నల్ లైట్ ఒకటి మాత్రమే బ్లింక్ అవుతుంది. ఆయన మరొక అంటే అక్కడ కొవ్వూరు టోల్గేట్ దగ్గర బయలుదేరేటప్పుడు కొంచెం ఆయన ఊపిసలాడుతూ మూమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా స్పీడ్ పెంచి ఆయన 60 కిలోమీటర్ల వేగంతో బయలుదేరినట్టుగా అందులో వస్తుంది. మన పొద్దున కూడా ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తాం దీని మీద. ఇప్పుడు రాజమండ్రి 4 ఫీట్ ఏదైతే ఉందో విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే జాతీయ రహదారి, నేషనల్ 16 జాతీయ రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి కూడా వెళ్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం 4 నిమిషాల సమయం పట్టింది. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే గోదావరి బ్రిడ్జ్ మీద ప్రస్తుతం 2 కిలోమీటర్ల ఇక్కడ సమయం 2 కిలోమీటర్లు అయితే గోదావరి బ్రిడ్జ్ పైన మనకి కనబడుతుంది. మనం ఒకసారి కిలోమీటర్లు కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. కిలోమీటర్లు కూడా చూపించే ప్రయత్నం చేయవచ్చు. ప్రస్తుతం మనకి ఎంత 2 కిలోమీటర్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో 3 కిలోమీటర్లకి అయితే చేరుకుంటుంది. ఇప్పుడైతే 4వ బ్రిడ్జ్ అయితే చేరుకుంటున్నాం. అదే గోదావరి 4వ బ్రిడ్జ్, ఇది రామన్ బ్రిడ్జ్. ఇక్కడ బ్రిడ్జ్ మీద ఆయన లైటింగ్ ఉంటే పర్లేదు కాబట్టి లైటింగ్ లేకుండా లైటింగ్ లేకపోతే ఏ విధంగా ప్రయాణం చేశాడు అనేది కూడా, రాత్రి సమయంలో ఎలా ప్రయాణం చేశాడు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ సమయంలో ఏ విధంగా వెళ్ళారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. రాజమండ్రి రామన్ బ్రిడ్జ్ పై ఏ విధంగా ప్రయాణం చేశారు అనేది చూస్తున్నాం. ఇక్కడ లారీలు ఎక్కువగా తిరుగుతున్నాయి. లారీలు వస్తుంటాయి, అలాగే వెహికల్స్ వస్తుంటాయి. కొవ్వూరు టోల్గేట్ నుంచి అయితే సాధారణంగా చూసుకుంటే మొత్తం రోజుకి 20,000 వాహనాలు అయితే ప్రయాణం చేస్తుంటాయి. అటు ఇటు కలిపి రోజుకి 20,000 వాహనాలు వెళ్తున్నట్టుగా ఆ టోల్ పేజ్ కొవ్వూరు టోల్ గేజ్ వెళ్ళేది చెప్తుంది. అందులో కార్లు ముఖ్యంగా 10,000 వరకు ఉండే అవకాశం ఉన్నట్టు వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. 10,000 వరకు కూడా ఉంటుంది. మనం ఇంకా రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ పైనే ఉన్నాం. ఇంకా అప్పుడు ప్రస్తుతం 3 కిలోమీటర్లు అయితే ప్రయాణం గోదావరి బ్రిడ్జ్ పైన సాగుతుంది. 4వ బ్రిడ్జ్ గోదావరి బ్రిడ్జ్ పైన, గోదావరి పక్కన చూడొచ్చు. గోదావరి 4వ బ్రిడ్జ్ పై ఏ విధంగా ఉందో చూస్తున్నాం. పక్కన రాజమండ్రి మెయిన్ గోదావరి బ్రిడ్జ్ కూడా కనపడుతుంది. అక్కడ నుంచి ఇటుగా చూసుకుంటే కేవలం మనం ఇక్కడికి వచ్చిన అంటే మన పగల టైంలో రాత్రులు కాబట్టి వేగంగా వెళ్లే అవకాశం ఉంటుంది. పగలు కాబట్టి ఇక్కడ 6 నిమిషాల సమయం అయితే పట్టింది. 6 నిమిషాలు మనం ప్రయాణం చేసాం. ఇంకొక 6 నిమిషాలు అంటే 6 నిమిషాల్లో అతనికి ఎలా చేరుకున్నాడు అనేది ప్రశ్నార్థకంగా మారింది. 12 నిమిషాల్లో 11:31 నుంచి 11:42 వరకు, అంటే ఆయన 12 నిమిషాలు అయితే చేరుకోవడం ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి చూస్తుంటే పగల సమయం కాబట్టి మనకి ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. రాత్రుల్లో ఫాస్ట్ గా వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం గంటకి 60 కిలోమీటర్ల వేగంలో ప్రయాణం చేసే స్పీడ్ లో అయితే వెళ్తున్నాం. 60 కిలోమీటర్ల వేగం వెళ్తేనే కానీ ప్రయాణం అయితే జరగదు. మనకి ప్రధానంగా ఇప్పుడు ప్రయాణం అయితే కొనసాగుతుంది. 60 కిలోమీటర్ల వేగంతో మనం పక్కన ప్రయాణం చేస్తున్నాం. అది మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం 7 నిమిషాల సమయం పట్టింది. ఈ గోదావరి బ్రిడ్జ్ పైన పగల సమయం కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. లారీలు కూడా ఎక్కువగా ప్రయాణం చేస్తున్నాయి. పగలు కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. పగల జర్నీకి నైట్ జర్నీకి కూడా కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ఆయన అయితే బుల్లెట్ పై బయలుదేరారు. బుల్లెట్ పైన బయలుదేరి 12 నిమిషాల్లో కొంతమూరు అయితే చేరుకున్నారు. పెట్రోల్ బంక్ వద్దకు అయితే చేరుకున్నారు. ప్రస్తుతం 4 కిలోమీటర్లు బ్రిడ్జ్ అయితే 4 కిలోమీటర్ల సమయం పట్టింది. బ్రిడ్జ్ పై 4 కిలోమీటర్లు వచ్చింది. అంటే రాజమండ్రి రామన్ బ్రిడ్జ్ పొడవు 4 కిలోమీటర్ల పొడవుగా మనకి అంచనా వస్తుంది. ఇప్పుడు బ్రిడ్జ్ దాటుకున్నాం. మనకి 8 నిమిషాల సమయం పట్టింది. 8 నిమిషాల్లో రాజమండ్రి సంబంధించినటువంటి గోదావరి 4వ బ్రిడ్జ్ మనకు దాటి నేపథ్యంలో మనం చూడొచ్చు 4-5 కిలోమీటర్ల 5 కిలోమీటర్ల డిస్టెన్స్ గా పడుతుంది. ఇక్కడ నుంచి మనకి కొన్ని వాహనాలు అయితే కనపడుతున్నాయి. మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి బయలుదేరితే
సరిగ్గా ఒక కొంచెం దూరంలో మాత్రమే గామన్ బ్రిడ్జ్ దాటాం. గామన్ బ్రిడ్జ్ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాం. ఇక్కడ ఇది దాటిన వెంటనే మనకి సీతానగరం అలాగే కాతేరు రాజమండ్రి వెళ్లే చిన్న అండర్ పాస్ బ్రిడ్జ్ కింద నుంచి ఒకటి వస్తుంది. అంటే మనకి ఈ యొక్క రెడ్ కార్ ఏదైతే అనుమానాస్పదంగా చూసినటువంటి కారు, ఆ కారు వెళ్ళిన నేపథ్యంలో బయట పక్కకు వెళ్ళడం, అదే గుర్తిందన్న అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో ఆ కారు టోల్గేట్ నుంచి వచ్చిందా, ఆ టోల్గేట్ నుంచి లేదంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి మళ్ళీ రాజమండ్రి నుంచి ఈ గామన్ బీచ్ దాటిన వెంటనే మనకి ప్రధానంగా ఆ వాహనాలు అంటే కింద నుంచి ఇక్కడ నుంచి సబ్వే ఉంటుంది. సబ్వే నుంచి కిందకి వెళ్ళి అటుగా సీతానగరం అలాగే సీతానగరంతో పాటు ఇది కాతేరు రాజమండ్రి వెళ్ళేటువంటి రోడ్డు మనకి రాజానగరం రాజానగరంలోకి అయితే మనం ఎంటర్ అవ్వం. రాజానగరం నియోజకవర్గంలో ఎంటర్ అవ్వం. ఇది కింద సబ్వే మనం చూడొచ్చు. ఇటుగా సబ్వే మీకు చూపించే ప్రయత్నం. ఇది సబ్వే. ఇటుగా మనకి చూసుకోవాలంటే ఇక్కడ మనకి కాతేరు అలాగే సీతానగరం, ఇటు కాతేరు ఇటు సీతానగరం వెళ్ళేందుకు ఉన్నట్టుగా బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఇది ఒకటి సబ్వే మాత్రమే కనిపిస్తుంది. సబ్వే మనకి కనబడుతుంది. ఇప్పుడు 6 కిలోమీటర్లు సమయం పట్టింది. మనకి 6 కిలోమీటర్ల కన్నా ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఇక్కడికి 6 కిలోమీటర్లు వచ్చింది. 8 నిమిషాల సమయం ఇదేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనకి చూసుకుంటే అవన్నీ కూడా మనకు రాత్రి సమయంలో కాబట్టి ప్రయాణం అయితే పట్టే అవకాశం అయితే ఎక్కువ కనపడుతుంది. అక్కడి నుంచి చూసుకుంటే మనకి మనం ఇప్పుడైతే కాతేరు సీతానగరం సంబంధించినటువంటి రోడ్డు అయితే దాటడం జరిగింది. అటుగా వెళ్ళేటువంటి ఒక సబ్వే ఒకటి మార్గాన్ని అంటే ఇటు నుంచి ఈ రోడ్డు నుంచి కూడా కారు వచ్చి ఇటుగా మళ్ళీ విశాఖపట్నం వెళ్ళే రోడ్డు ఎక్కవచ్చు. అటు రాజమండ్రి నుంచి రావచ్చు, లేదంటే సీతానగరం కాతేరు నుంచి ఇటు నుంచి ఒక కారు, మిగతా ఎక్కువ కార్లు అంటే ఇక్కడ నుంచి ఇటు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఓన్లీ టోల్ గేట్ నుంచి వచ్చినటువంటి వాహనాలే కాకుండా అటుగా వచ్చినటువంటి వాహనాలు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అదే ప్రాంతానికి వెళ్తున్నాం. ఆ ప్రాంతానికి వెళ్తున్నటువంటి పరిస్థితి మరొక వే కనపడుతుంది. మనకు దూరం వెళ్ళేసరికి మరొక సబ్వే కనపడుతుంది. సబ్వే అయితే కనపడుతుంది. ప్రస్తుతం కొవ్వూరు టోల్గేట్ వద్ద నుంచి కాతేరు బ్రిడ్జి కాతేరు ఉన్నటువంటి రోడ్డు సబ్వే రోడ్డు దాటం. అక్కడి నుంచి మనం ఇప్పుడు ఏదైతే కొత్తమూరు సంబంధించినటువంటి పెట్రోల్ బంకు అక్కడికి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడైతే మనకి 9 నిమిషాల సమయం పట్టింది. 9-10 నిమిషాల సమయం పట్టింది. మనకి ఇక్కడికైతే 7 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వచ్చింది. 7 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మనకి రాత్రి సమయంలో ఇదంతా కూడా ఆయన హెడ్లైట్ లేకుండానే మాస్టర్ ప్రవీణ్ అయితే బయలుదేరారు. హెడ్లైట్ లేకుండా సిగ్నల్ లైట్ లోనే కేవలం రావడం జరిగింది. ఆయన హెడ్లైట్ పోయింది అనేది ప్రధానంగా అనుమానాలకు తావిస్తున్నటువంటి ఒక ప్రధానమైన ఆధారం. ఇక్కడ నుంచి వచ్చేసరికి ఇక్కడ మరొక బంకు హెచ్పి బంకు కూడా కనపడుతుంది. రాత్రి సమయంలో బంకు 11:30 ప్రాంతం కాబట్టి ఇక్కడ బంకు అయితే తీసే ఉంటుంది. ఇక్కడ కూడా సీసీ ఫుటేజ్ కూడా దొరికే అవకాశం కనపడుతుంది. పోలీసులు కూడా వీటిని కూడా సేకరిస్తే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ పెట్రోల్ బంకు అయితే ప్రమాదం జరిగింది కాబట్టి అక్కడ సీసీ ఫుటేజ్ అయితే చాలా కీలకంగా మారి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి సరిగ్గా మనకి 10 నిమిషాల సమయం పట్టింది. 10 నిమిషాల 27 సెకండ్ల సమయం పట్టింది. ఇక్కడ నుంచి అయితే మనకి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. మనకి 60 కిలోమీటర్ల స్పీడ్ లో అయితే మనం ప్రయాణం చేస్తాం. అంటే పగల కాబట్టి జర్నీ కొంచెం ఇబ్బందిగా ఉంది, ఆటంకంగా కనబడుతుంది. మనం 60 కిలోమీటర్ల స్పీడ్ లో మనం ప్రయాణం చేస్తున్నటువంటి దృశ్యాలు 60 కిలోమీటర్ల 60 కిలోమీటర్ల స్పీడ్ మన ప్రయాణం చేస్తున్నటువంటి 2 వీలర్స్ వాహనం ఆయన బుల్లెట్ కాబట్టి ఇంకా వేగంగా వెళ్లే అవకాశం ఉంది. ఈ రోడ్డు కూడా చాలా భయంకరమైన ఇటుగా మన రోడ్డు మరొక రోడ్డు ఇటుగా వెళ్తే ఇక్కడ మధురపూడి విమానాశ్రయానికి ఇటుగా రాజమండ్రి గోకవరం వైపు వెళ్తాం. ఇటువైపు మన లెఫ్ట్ సైడ్ కి వెళ్తే మాత్రం గోకవరం, అలాగే ఏదైతే మధురపూడి విమానాశ్రయం కోరుకొండ వైపు వెళ్ళేది ఉంటుంది. మరొక రైట్ సైడ్ అయితే రాజమండ్రి వెళ్ళిపోతే రాజమండ్రి దంతమూరు, అలాగే రాజమండ్రి వెళ్ళే ప్రధాన సబ్వే అయితే పైన ఉన్నాం. కింద ఒక సబ్వే కూడా కనపడుతుంది చూడు. ఇక్కడ నుంచి ఇటుగా మళ్ళీ మనకు 2 రోడ్లు అయితే మనకి రోడ్లు కనపడుతున్నాయి. అక్కడ
మనకు ఇటుగా కనబడుతుంది. ఇటు నుంచి కూడా మరొక కార్లు ఏదైతే మనకి గుర్తు అనుమానాస్పదంగా ఉన్నటువంటి కార్లు ఇటుగా కూడా ఎక్కే అవకాశం ఉంది. ఈ సబ్వే నుంచి కూడా పైకి మరొక కారు ఎక్కే అవకాశం అయితే క్లియర్ కట్ గా కనపడుతుంది. కారులోనే ఆయన ఒకవేళ ఆయన ఇటుగా వచ్చి ఏదైనా అనుమానం అయితే ఆ రెడ్ కార్ ఏదైతే ఉందో రెడ్ కార్ కావచ్చు, మిగిలిన కార్లు కావచ్చు, ఏదైనా వాహనాలు ఇటు నుంచి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఓన్లీ టోల్ గేట్ నుంచే కాకుండా టోల్ గేట్ నుంచే కాకుండా ప్రధానంగా అక్కడి నుంచి ఇక్కడి నుంచి కూడా యాడ్ అయ్యే అవకాశం కనపడుతుంది. మరి కొద్దిసేపట్లోనే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి అయితే మనం చేరుకోబోతున్నాం. ఇక్కడికైతే 9 కిలోమీటర్లు, ఎవరైతే 6 కిలోమీటర్లు అనే సమయం అంటే ఇప్పుడు మనకు అనుకున్న సమయం అయితే అయిపోయింది 12 నిమిషాలు. అంటే ఇంకా నైట్ టైం కాబట్టి చాలా అతివేగంగా రావడం జరిగింది. ప్రవీణ్ ప్రగడాలు అయితే అతివేగంగా వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక రెడ్ కార్ కూడా ఉన్నాం మనకైతే, ఒక వెనకాల రెడ్ కార్ ఒకటి వస్తుంది. అదే విధంగా రెడ్ కార్ కూడా ఆ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెడ్ కార్ అయితే ఆ విధంగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనకి ఇప్పుడు 9 కిలోమీటర్లు వచ్చింది. ఇక్కడికి కేవలం 9 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే రావడం జరిగింది. మరి కొద్ది సేపట్లో ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం సరిగ్గా మనం చూసుకుంటే 12 మనం చూస్తున్నాం. 12 అంటే 13 నిమిషాల సమయం పట్టింది. ఇక్కడికి 13 నిమిషాలు. ఇక్కడికే పెట్రోల్ బంక్ వస్తుంది. మనకి గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసినటువంటి ప్రవీణ్ ప్రగడాల కారు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడే మనకి పెట్రోల్ బంక్ మనకు కనపడుతున్నటువంటి పెట్రోల్ బంక్ చూడొచ్చు. పెట్రోల్ బంక్ కనపడుతుంది. ఆ పెట్రోల్ బంక్ ఇదిగో పెట్రోల్ బంక్ మరో పక్కన అదిగో కనిపిస్తున్నటువంటి పెట్రోల్ బంక్ సరిగ్గా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడే ప్రమాదం జరిగింది. ఆయన ప్రవీణ్ ప్రగడాలకు సంబంధించినటువంటి బైక్ ఈ విధంగా సైడ్ నుంచి ఒక్కసారిగా ఇటుగా వాహనం వచ్చి మనం ఉన్నటువంటి ప్రాంతం సరిగ్గా మనం చూస్తున్నాం. ఇది ఆయన ప్రయాణం చేసినటువంటి వాహనం ఏదైతే ఉందో ఆ వాహనం అయితే వెనకాల సీసీ ఫుటేజ్ లో కనపడినటువంటి ఏదో మనకి పక్కన నయారా పెట్రోల్ బంక్ ఉంటుంది చూడొచ్చు. ఆ సీసీ ఫుటేజ్ లోనే విజువల్స్ అయినా కనిపించే బైక్ ఒక్కసారిగా ఈ యొక్క కంకర్ మనకు సరిగ్గా సమయం అయితే ఇక్కడికి సరిగ్గా 10 కిలోమీటర్లు అయితే రావడం జరిగింది. ఒకసారి ఇక్కడ మైలేజ్ చూద్దాం. ఇక్కడ స్టాప్ పోతే ఇక్కడ ఇందాక మనం చూస్తే సరిగ్గా 13 నిమిషాలు అయితే 14 నిమిషాల సమయం పట్టింది. అంటే రాత్రి సమయంలో అతి వేగంగా కొడితే రావడం జరిగింది అతను. ఇక్కడ చూస్తే మనకి 60 కిలోమీటర్ల వేగంలో చూస్తే 10 కిలోమీటర్ల ఇక్కడ సరిగ్గా కొవ్వూరు టోల్ గేట్ నుంచి ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం సరిగ్గా ఇక్కడికి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే రావడం జరిగింది. మనం సరిగ్గా కొవ్వూరు టోల్గేట్ నుంచి అయితే బయలుదేరడం జరిగింది. అక్కడ మనం ఏదైతే స్టాప్ వాచ్ ఏదైతే ఉందో అక్కడ టైమర్ కూడా ఆన్ చేసాం. మనం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడికి 14 నిమిషాల 14 సెకండ్లు వచ్చింది. అలాగే ఆ కొవ్వూరు నుంచి ఇక్కడికి డిస్టెన్స్ చూసుకుంటే మన బైక్ మీద 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే రావడం జరిగింది. మనం చూడొచ్చు 10 కిలోమీటర్లు అక్కడి నుంచి ఇక్కడికి 10 కిలోమీటర్లు వచ్చినటువంటి విషయాలు చూడొచ్చు. మొత్తం అక్కడ కొవ్వూరు నుంచి ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి ప్రదేశానికి కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే. 10 కిలోమీటర్ల దూరంలోని, అలాగే పగల కాబట్టి మనకి పావుగంట సమయం అంటే ఇంచుమించు అదిగా పట్టింది 14 ఇక్కడ ప్రధానంగా ప్రవీణ్ ప్రగడాల ఆయన బైక్ ఏదైతే ఉందో బుల్లెట్ అయితే ఇక్కడికి రాబోతే ఈ యొక్క ప్రాంతంకే సరిగ్గా ఇక్కడ ఎక్కువగా డస్ట్ ఏదైతే ఉందో ఈ దోగరే పక్కన కింద పరిసరాలు ఎలా ఉన్నాయో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ కంకర్ రాళ్ళు ఇవి చిన్న సైజు, ఇవి 30 mm సైజు ఇక అంటారు. ఇక్కడ రాళ్ళు అయితే కనపడింది. ఒక్కసారిగా ఎగిరి మనకి ఎదురుగా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో కనపడినటువంటి దృశ్యాలు మనకు కనపడ్డాయి. ఇక్కడ ఒక్కసారిగా దుమ్ము రేగి బైక్ ఇటుగా వచ్చి ఉన్నటువంటి ప్రాంతం ఆ కాల్లో పడిపోయినటువంటి పరిస్థితి. అక్కడ సరిగ్గా అదే కాల్లో తన బుల్లెట్తో పాటు తాను కూడా ఇందులో పడిపోయి చనిపోయాడనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే ఇక్కడ కొట్టి చంపారు అనేది పలు ఆరోపణలు అయితే చేస్తున్నారు. పోలీసులు చెప్పినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇక్కడ ఒక్కసారిగా డస్ట్ వచ్చిన నేపథ్యంలో బుల్లెట్ ఇక్కడికే వచ్చి పడిపోయి ఉంటుంది అనేది ఆ సమయంలో మనకి ఇటుగా మనం చూసుకుంటే మనకి ఇది ఏదైతే కాలువ ఉందో కాలువ దగ్గర అక్కడ జూమ్ చేసి చూద్దాం. అక్కడ రాళ్ళు ఏ విధంగా ఉన్నాయో మీకు అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్ కాబట్టి అక్కడికి వెళ్ళకూడదు. పోలీసులు పొద్దున కూడా ఆ యొక్క ప్రాంతాన్ని అన్నీ కూడా పరిశీలించారు. ఆ యొక్క ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉందనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం.
ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఇక్కడ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. ఇక్కడ మన ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఇదే. ప్రవీణ్ ప్రగడాల సంబంధించినటువంటి ఇక్కడే బుల్లెట్ బైక్ పడి తన కింద ఉండడం, బుల్లెట్ బైక్ తన మీద ఉన్నటువంటి దృశ్యాలు మనకి విజువల్స్ ఎలా ఉన్నాయో అక్కడ చూసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో అయితే ఇప్పుడు అంటే మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు రాళ్ళు ఏ విధంగా వచ్చాయో అక్కడ మనకైతే కనపడడం లేదంటే ఆ రెడ్ క్లాత్ ఏదైతే ఉందో అది కట్టి అయితే ముందు ఉండేది, పైకి ఉండేది. ఇప్పుడు అక్కడ నుంచి పైనుంచి రాళ్ళు ఏమైనా దొర్లి మీద పడిందా లేదనేది తెలియలేదు. కానీ నిన్నటి వరకు ఆ రెడ్ రాళ్ళు అయితే లేవు ఇక్కడ. ఇప్పుడు ఎలా వచ్చాయో తెలియదు. ఇప్పుడు బ్లాక్ రాయి అయితే అక్కడ ఉంది, ముందు నుంచి కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ కాలువకి ఇది ఒక ప్రాంతం చూడొచ్చు. ఇది పెద్ద పెద్ద రాళ్ళు, పెద్ద సైజులో ఉన్నటువంటి నల్లరాయి. చుట్టూ కాలువకైతే ఫెన్సింగ్ వేశారు. ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ రోడ్డుకు ఉన్నటువంటి డిస్టెన్స్ అక్కడ కంకర రాళ్ళు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇదే ప్రాంతంలో ఉన్నాయి. మిగతా ఇక్కడ నుంచి మిగిలిన ప్రాంతంలో అయితే కనిపించడం లేదు. ఈ యొక్క ప్రాంతంలోనే అతను అనుమానాస్పద స్థితిలో అయితే మృతి చెంది ఉన్నారు. ఇది ప్రమాదమా లేదంటే హత్య అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి సరిగ్గా ఆ విజువల్స్ను మనకి ఇక్కడి నుంచి అయితే చూసుకుంటే ఆ రోడ్డు వారనే మనకు రాళ్ళు అయితే ఉన్నాయి. రాళ్ళ నుంచి ఎక్కువగా ఒక్కసారిగా సీసీ ఫుటేజ్లో చెప్పిన విధంగా డస్ట్ పైకి రేగి నేపథ్యంలోనే బుల్లెట్ ఈ విధంగా వచ్చి తను మరణించాడనేది పలు అనుమానాలు, కాదు కొట్టి పడేశారనేది పలు అనుమానాలు అయితే ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్లో ఏ సీసీ కెమెరాలో అవి రికార్డ్ అయ్యే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ నుంచి అటువైపు వెళ్దాం. అటువైపు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడంతా కూడా పోలీసులు ప్రతిదీ కూడా అనువు కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాలను ఇప్పటికే క్లూస్ టీము పలు ఆధారాలు కూడా సేకరించి తీసుకుని వెళ్ళారు. ఇదే ప్రాంతంలో ఆ రక్తపు మరకలు ఉన్నటువంటి చెక్కలు ఉన్నాయంటగా పలు అనుమానాలు అయితే ఉంటున్నాయి. అతను బుల్లెట్ మీద పడిపోయి చనిపోయినట్టుగా పలు అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ ఆయన ఏ విధంగా చనిపోయాడు, నిజంగా ఆ సీసీ కెమెరాలో వెళ్ళినటువంటి కారు ఏదైతే ఉందో రెడ్ కారు వెళ్ళిన తర్వాత డస్ట్ రావడం ఈ విధంగా ఇక్కడ పడిపోయినట్టుగా అనిపించడం అనేది కేవలం కొవ్వూరు టోల్గేట్ నుంచి 11 గంటల 30 నిమిషాలకు బయలుదేరిన ఆయన ఇక్కడ రావతికి 11 గంటల 42 నిమిషాలకు ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఈ 12 నిమిషాల వ్యవధిలో అన్నారు. మన పగలు కాబట్టి జర్నీ 15 నిమిషాల సమయం పట్టింది. 10 కిలోమీటర్ల అక్కడి నుంచి ఇక్కడికి సరిగ్గా 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే రావడం జరిగింది. మనం కారు మీద ఏ విధంగా విషయమన్నీ కూడా చూసాం. ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర ఏసీసీ కెమెరాలో డస్ట్ పడింది. అవన్నీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఈ యొక్క ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడి నుంచి ఏ విధంగా ఉన్నాయి చూపించబోయే ఆ సీసీ కెమెరాలో అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అక్కడికి వెళ్ళి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ సీసీ కెమెరాలో రికార్డ్ అయిందో చూద్దాం. అక్కడ సరిగ్గా మనం చూసాం. ఆ యొక్క ప్రాంతంలో ఎటువంటి పరిస్థితుల్లో చూసాం. మనకి ఆ యొక్క సీసీ ఫుటేజ్లోనైతే మనకి ఉన్నటువంటి ప్రాంతాన్ని చూడొచ్చు. అక్కడ ఏదైతే జనం అంతా కూడా చూడండి, ప్రతి ఒక్కరు కూడా జరిగినటువంటి ప్రదేశంలో ప్రతి ఒక్కరు కూడా రోజు చూస్తూనే ఉన్నారు. అక్కడ జనం కనిపిస్తున్నటువంటి విజువల్లో కనపడుతున్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క జనం ఆ యొక్క ప్రాంతాన్ని మనం చూడొచ్చు. అక్కడ సరిగ్గా ఆ సీసీ ఫుటేజ్లో ఆ యొక్క ప్రదేశంలోనే ఒక్కసారిగా డస్ట్ రావడం జరిగింది. వెనకాల ఒక వెహికల్ రావడం, ఒక లారీలో కొన్ని వెహికల్స్ వెళ్ళి తర్వాత కారు వెళ్ళిన తర్వాత మన సీసీ ఫుటేజ్లో కనపడినటువంటి దృశ్యాలు మనకి ఇటువైపు మనం చూస్తే ఎదురుగా పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంకులో ఉన్నటువంటి సీసీ కెమెరా అందులోనే ఆ దృశ్యాలు అయితే రికార్డ్ అయ్యాయి. ఒక్కసారిగా ఎక్కువ డస్ట్ ఏదైతే వచ్చిందో డస్ట్ వచ్చినటువంటి దృశ్యాలు ఆ సీసీ ఫుటేజ్ చూడొచ్చు. సీసీ కెమెరా అక్కడ ఉంది. ఈ నయారా పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో ఈ కొంతమూరు సమీపంలో ఉన్నటువంటి, అలాగే ఈ కోలమూరు కొంతమూరుకి మధ్యలో గామన్ బ్రిడ్జ్ రోడ్ అంటారు. ఈ గామన్ బ్రిడ్జ్ రోడ్డులో ఈ యొక్క సీసీ కెమెరా పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంకులోనే దృశ్యాలు అయితే రికార్డ్ అయ్యాయి. ఆ సీసీ ఫుటేజ్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలు అనుమానాల నేపథ్యంలోనే అక్కడ దాన్ని కూడా స్వాధీనం చేసుకుని పరిశీలన చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వాహన సీసీ ఫుటేజ్లో ఎక్కడ ఏ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ పెట్రోల్ బంకు, ఈ పెట్రోల్ బంకులోనే ఈ సీసీ కెమెరా మనం చూస్తున్నాం. అదే ఆ సీసీ కెమెరాలో ఈ రికార్డు ఏదైతే సరిగ్గా 11 గంటల 42 నిమిషాలకి అక్కడ ఒక కారు వెళ్ళడం,
ఆ కారు వెళ్ళిన తర్వాత డస్ట్ ఎక్కువగా దుమ్ము రేగి కనిపించడం, ఆ సమయంలోనే ప్రవీణ్ ప్రగడాల ప్రయాణం చేస్తున్నటువంటి బుల్లెట్ ఇదే సీసీ కెమెరా. ఈ సీసీ కెమెరాలోనే ఆ దృశ్యాలు అయితే రికార్డ్ అయిపోయి ఇప్పుడు ప్రస్తుతం మనమున్నా సరే అయ్యే దృశ్యాలు ఇందులో రికార్డ్ అవుతుంటాయి. 24 hours ఇది ఆన్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుంచి డిస్టెన్స్ చూడొచ్చు. సరిగ్గా ఇక్కడ నుంచి ఇప్పుడు కనిపించినటువంటి సీసీ కెమెరాలోనే మనకి అక్కడ నుంచి చూడొచ్చు. అటుగా మనకు ఇప్పుడు కనపడుతున్నటువంటి వాహనం ఏదైతే ఉందో లారీ, అలాగే రెడ్ కారు, మనుషులు ఎక్కువ కనపడుతున్నారు చూసారా, అక్కడ మనుషులు కనిపిస్తున్నటువంటి ఆ యొక్క ప్రాంతంలోనే ఒకసారిగా అలా వెళ్ళిన తర్వాత ఆ కారు వైట్ కారు కూడా వస్తుంది. ఆ వైట్ కారు వెళ్ళిన తర్వాత అక్కడ డస్ట్ ఒకసారిగా వచ్చింది. ఇలాగే వాహనం కూడా ఒక వాహనం వెళ్ళిన క్షణంలోనే అటువైపు ఏం జరిగిందో తెలియదు, కానీ ఎక్కువగా దుమ్ము ఒక్కసారిగా పైకి లేసినట్టుగా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో పెట్రోల్ బంకులో వాళ్ళకి ఇంకా తెలియదు, ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంకులో ఏం జరిగిందో తెలియదు, ఎప్పుడు జరిగిందో తెలియదు. ఉదయం మాత్రం వాళ్ళు గమనించినప్పటికీ కేవలం వెహికల్ మాత్రమే గమనించినట్టుగా తెలుస్తుంది. తన కింద చనిపోయిన వ్యక్తి ఉన్నారనేది కూడా ఎవరు కూడా గ్రహించలేదు. కేవలం పెట్రోల్ బంకులో పనిచేస్తున్న వారు, రాత్రి డ్యూటీలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ సీసీ కెమెరా ఇప్పటికే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఉన్నటువంటి దృశ్యాలు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ పెట్రోల్ బంకులో ఆ సమయంలో డ్యూటీలో ఎవరెవరు ఉన్నారు, అలాగే అసలు ఏం జరిగింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ఇది పెట్రోల్ బంక్ లోపల సీసీ కెమెరాలు ఇందులో ఉన్నటువంటి దృశ్యాల్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగానే కేవలం 2 సీసీ ఫుటేజ్లు మాత్రమే చూపించడం జరిగింది. ఏదైతే కొవ్వూరు టోల్గేట్ దగ్గర 10:30 బయలుదేరినటువంటి ప్రవీణ్ ప్రగడాల పాస్టర్ సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ అక్కడ కేవలం సిగ్నల్ లైట్తో మాత్రమే బ్లింక్ అవుతూ వస్తున్నటువంటి ఒక ఫుటేజు. ఇక్కడ పెట్రోల్ బంక్, ఇదే పెట్రోల్ బంకులో కనిపించినటువంటి ఇటుగా 4-5 వాహనాలు వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అటు సైడు ఒకసారిగా డస్ట్ ఒకసారి పైకి లేవడం, ఈ నేపథ్యంలోనే ఒక రెడ్ కారు వెళ్ళిందనే అనుమానాలు అయితే రేకెత్తుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ వాహనాలు ఎన్ని వాహనాలు వెళ్ళాయి, 11:30 నుండి 42 వరకు కూడా మధ్యలో ఎన్ని వాహనాలు వెళ్ళిన కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా మనకి అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా 10 కిలోమీటర్ల డిస్టెన్స్ వచ్చింది. మనకైతే 1/2 గంట సమయం పట్టింది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి. ఆ 1/2 గంట సమయం అయితే పగల కాబట్టి ఈ జర్నీ 2 నిమిషాలు డిఫరెంట్ ఉంది. రాత్రి సమయంలో బుల్లెట్ మనం గంటకి 60 కిలోమీటర్ల వేగంలో ప్రయాణం చేస్తాం, కానీ ఆయన సరిగ్గా ఇక్కడికి వచ్చేసరికి 12 నిమిషాల వ్యవధిలో ఆయన రావడం జరిగింది. మనకైతే 15 నిమిషాల సమయం పట్టింది. 10 కిలోమీటర్ల అయితే డిస్టెన్స్ అయితే అక్కడి నుంచి సరిగ్గా కొవ్వూరు నుంచి ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం 10 కిలోమీటర్లుగా ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలోనే పలు అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. అతను ఈ విధంగా ప్రమాదానికి గురై చనిపోయాడా, లేదంటే రెడ్ కారు గుద్దడం వల్ల చనిపోయాడా, లేదంటే ఎవరన్నా కొట్టి చంపేశారా అనేది పలు అనుమానాలు అయితే రేకెత్తున్న నేపథ్యంలో ఇప్పుడు పోస్ట్ మార్టం అయితే కీలకంగా మారబోతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగానే కొవ్వూరు నుంచి ఇక్కడ వరకు ఏ విధంగా వచ్చారనేది కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. ప్రస్తుతం దీనిపై ఎటువంటి ఆధారాలు సేకరిస్తున్నారు, ఇప్పటికే 4 బృందాలుగా పోలీసులు డిఎస్పీ స్థాయి దేవకుమార్, ఏదైతే కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ సారథ్యంలో ఇద్దరు సీఐలతో పాటు నలుగురు ఎస్ఐలతో పాటు మొత్తం 4 బృందాలుగా దర్యాప్తు అయితే కొనసాగుతుందని పోలీసులు అయితే చెప్తున్నారు. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రేపు ఎల్లుండిలో వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనిపై పలు అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఏ విధంగా పోలీసుల నుంచి ఇప్పటికే పోలీసులు సరిగా స్పందించలేదంటూ పక్కన మహాసేన రాజేష్ కూడా మండిపడుతున్నారు. ఆయన మహాసేన రాజేష్ ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ దీనిపై దర్యాప్తు పూర్తిగా ఆయన యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ అని, ప్రమాదం జరిగితే ప్రమాదం అని చెప్పాలి, లేదంటే ఇది హత్య అంటే హత్య అని ఏదో నిర్ధారించాలి తప్ప ఈ విధంగా డిలే చేయడం వల్ల అందరూ కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. కోపోద్రేకంలో ఉన్నారు. ఇప్పటికే క్రైస్తవ సంఘాల నాయకులు వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. కావాలని ఉద్దేశపూర్వకంగా దీనిపై ఎటువంటి రిపోర్ట్ అయితే తెలిసేది లేదంటూ పూర్తిగా దీనిపై వాళ్ళు అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. ఈ యొక్క ఏదేమైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే పారదర్శకంగా ఉండాలి, అవన్నీ కూడా నిష్పక్షపాతంగా ఉంటే ఈ యొక్క దర్యాప్తు అది ఏం జరిగిందనేది కూడా తెలుస్తుందని, ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ మృతి ఏ విధంగా జరిగింది, నిజంగా ప్రమాదమా లేదంటే ఎవరైనా చంపారా తెలియాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరిని ఎంక్వైరీ చేశారని పూర్తిగా వివరాలు అయితే పోలీసుల నుంచే రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ప్రవీణ్ పగడాల కొవ్వూరు నుంచి ఇక్కడ ఏదైతే కొంతమూరు ఆటో నగరం దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ప్రధానంగా పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ బంక్ దగ్గరే ప్రమాదం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడ 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఏదో రావడం జరిగింది. అక్కడ నుంచి మనం రావడం జరిగింది. ముఖ్యంగా పెట్రోల్ బంక్లో దృశ్యాలు అయితే ఇక్కడ నుంచి చూస్తే చూడొచ్చు. ఈ పెట్రోల్ బంక్లో అయితే మొత్తం 3 కెమెరాలు ఉన్నాయి. అటువైపు ఒకటి, ఇటువైపు 2 కెమెరాలు ఉన్నాయి.
ముఖ్యంగా అటువైపు మూలన ఆ క్రాస్లో కెమెరా ఉంది, కానీ అది అట్నుంచి వచ్చే వాహనాలని ట్రేస్ అవుట్ చేయడానికి ఆ కెమెరా ఉపయోగపడుతుంది. మరొక కెమెరా ఇక్కడ చూడొచ్చు, ఇటువైపు అయితే మరొక కెమెరా కనబడుతుంది. ఈ కెమెరా కూడా చూడొచ్చు. ఈ కెమెరాలో అట్నుంచి వచ్చే వాటి అయితే రికార్డ్ అవుతాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాలకు సంబంధించి పాస్టర్ సంబంధించినటువంటి అక్కడ కొవ్వూరు దగ్గర ఉన్న టోల్ గేట్ దగ్గర వీడియోతో పాటు పోలీసులు ఒక వీడియో ఏదైతే అక్కడ నుంచి మనం చూడొచ్చు, అక్కడ బైక్ మీద అందరూ కూడా చూస్తున్నటువంటి ప్రాంతం, అక్కడ నుంచి ఇక్కడ కెమెరాలో డిస్టెన్స్ మనం చూసుకుంటే ఈ కెమెరాలోనే రెండో వీడియోలు అయితే రికార్డ్ అయ్యాయి. మనం చూస్తున్నాం, ఇక్కడ నుంచి ఈ కెమెరాలో వీడియో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు. డస్ట్ బాగా అక్కడికి ఒక్కసారిగా కార్లు వరుసనే 4-5 వాహనాలు వచ్చిన తర్వాత రెడ్ కార్ జస్ట్ అలా పాస్ అయిన తర్వాత డస్ట్ దుమ్మొచ్చి కారు అటు ఏదైతే ప్రవీణ్ ప్రగడాలకు సంబంధించినటువంటి బుల్లెట్ అటుగా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ సమయంలో నైట్ డ్యూటీ చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నప్పటికీ వారు ఇక్కడ నైట్ టైంలో ఉండదు కాబట్టి ఇక ప్రధానంగా ఇటువంటి ఉండదు. కానీ ఉదయం వరకు కూడా ఎవరు కూడా గమనించలేదు. 6 గంటల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి యజమానులందరూ కూడా గుర్తించినప్పటికీ ఎవరో బైక్ పడిపోయి ఉంటారు, కింద ఎవరు కూడా కనిపించలేదు. బుల్లెట్ అయితే పైన ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్ RTV రాజమండ్రి నుంచి.